సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 2 గుంపులు ఉన్నాయండి. ఒక గుంపుకేమో వెర్రితనంగా, తెలివి తక్కువతనంగా ఉంది. మరొక గుంపుకి ఎలా ఉంది? దేవుని యొక్క శక్తిగా ఉంది. 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపులను గూర్చి నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మొదటి గుంపుకేమో, ఆ గుంపు ఎలాంటి గుంపు అంటే, అక్కడ పౌలు గారు అంటున్నారు నశించిపోతున్నటువంటి గుంపు. ఆ గుంపుకి ఎలా కనబడుతుంది అంటే, సిలువను గూర్చినటువంటి వార్త వెర్రితనముగా, తెలివి తక్కువతనంగా కనబడుతుంది. 2వ గుంపు ఉంది, అది రక్షణ ప్రణాళికలోనికి అడుగుపెట్టి రక్షింపబడి రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలిగి దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయాలలో పదిలిపరుచుకుంటూ నడిపించబడుతున్నటువంటి గుంపు ఉంది. ఆ గుంపుకు ఈ సిలువను గూర్చి ఎప్పుడైనా వినబడితే వారికి ఏమనిపిస్తుందంటే అది దేవుని యొక్క శక్తి అని అనిపిస్తుంది అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట ప్రధానంగా ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఎందుకు రాస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఆయన ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే 17వ వచనం ఒకసారి చదవండి. 17వ వచనం, బాప్తిస్మం ఇచ్చుటకు ఏం చేస్తున్నాను ఆయన? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 17వ వచనం చదవ. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. చూడండి, 17వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అనేటువంటి ఒక పదాన్ని వాడటం జరిగింది. ఇక్కడ చాలా మంది ఈ మాట చదివినప్పుడు అనుకుంటున్నారు, అపోస్తుడైనటువంటి పౌలు గారు బాప్తిస్మానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదేమో అనేటువంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయండి. జాగ్రత్తగా మీరు వినారు. చాలా మంది మనస్సులు ఎలా ఉన్నాయి అంటే, చాలా మంది యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే, పౌలు గారు బాప్తిస్మానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాడేమో అనేటువంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. ఒకసారి అక్కడ పోస్టర్ పెడితే బెస్ట్ ఏమో, నా ముఖం చూడడం మానేశారు. అక్కడ పోస్టర్ పెడితే బెస్ట్ ఏమో. సరే, మనం అందరం కూడా యేసయ్య మీద కొంచెం ప్రేమ ఎక్కువ మనకు. ఆయన్ను ఎలాంటి ప్రేమ అంటే, పేతురు గారికి ఉన్న ప్రేమ. ఏం ప్రేమ? యేసయ్య అన్నారు, నేను మరణమునకు అప్పగించబడిపోతున్నానంటే, ఎవరైనా నిన్ను మరణముకు అప్పగించేంత ధైర్యం ఎవరికైనా ఉందా? ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే ముందు నేనే చచ్చిపోతాను, లేకపోతే ఆయన చంపేస్తాను అన్నాడు. ఎప్పుడైతే యేసయ్యను గెత్సెమని తోటలో పట్టుకున్నారో మొదటగా పారిపోయింది ఎవరో? అందుకే మనకు కూడా పేతురు గారి వల్ల యేసయ్య మీద ఏమెక్కువ? ప్రేమ ఎక్కువ. ఈ ప్రేమను ఇలాగే ఉంచుకుందాం. జాగ్రత్తగా వినాలి. గనుక ಎಲ್ಲರೂ శ్రద్ధ కలిగి మాటల మీద లక్ష్యం ఉంచండి. పౌలు గారు అంటున్నారు, దేవుడు నన్ను బాప్తిస్మం ఇచ్చుట కొరకు ఏం చేయలేదు? పంపలేదు. ఎందుకొరకు పంపించాడు? ఎందుకొరకు? సిలువను గూర్చినటువంటి వార్త, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ ఈ 17వ వచనంలో మనకు 3 రకాలైనటువంటి మాటలు కనబడుతున్నాయి. 1 బాప్తిస్మము, 2 సిలువ, 3వది వాక్చాతుర్యము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 బాప్తిస్మము. యేసు ప్రభువారు అన్నారు, ఎవరైతే నా మాటలు అంగీకరిస్తారో, నన్ను వెంబడిస్తారో వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటిని వారికి మీరు అవలంబించండి అనేటువంటి మాటలు యేసు ప్రభువారు చెప్పారు.
కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించలే అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఉపయోగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, బాప్తిస్మము కన్నా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. జాగ్రత్తగా విన్నా. నేను ప్రకటించేటువంటి ప్రకటనలలో బాప్తిస్మము కన్నా, అక్కడ 2 గుంపులను మనము ప్రధానంగా చూడగలం. కొరింథీ సంఘములో ఒక 2 గుంపులు ఉన్నాయి. ఆ కొరింథీ పట్టణములో ఒక 2 గుంపులు ఉన్నాయి. ఒకటి యోధా జాతికి సంబంధించినటువంటి గుంపు, రెండవది గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశానికి సంబంధించినటువంటి గుంపు. ఈ 2 గుంపులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే ఈ కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనము గమనించగలం. ఆయన అంటున్నాడు, బాప్తిస్మం ఇయ్యుటకు నన్ను ఆయన పంపలేదు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, ఒకడు నీటి మూలమును ఆత్మ మూలమును జన్మిస్తేనే గాని నా రాజ్యములో ప్రవేశింప నేరడు అని యేసు ప్రభువారు నికోదేముతో చెప్పారు ఆయన. కానీ ఇక్కడ అంటున్నారు, ఆయన బాప్తిస్మం ఇవ్వటకు నన్ను పంపించలేదు. దీనికి అర్థం ఏమిటంటే, దీనికన్నా ప్రధానమైనటువంటి ఒక కార్యం ఉన్నది. ఆ కార్యం ఏమిటంటే, సిలువను గూర్చి ప్రకటించడం. దేవునికి మహిమ కలుగును గాక. సిలువకున్న విలువను తెలియచేయడం. సిలువ నన్ను ఏ విధంగా, నా బ్రతుకును ఏ విధంగా మార్చిందో, సిలువకుండేటువంటి ప్రాధాన్యత, సిలువకుండేటువంటి ప్రాముఖ్యత, సిలువ నా బ్రతుకులో తెచ్చినటువంటి విలువను గూర్చి నేను ప్రకటించడానికి నేను ఎన్నిక చేయబడ్డాను. అయితే ఈ ప్రకటన నాకు ఉండేటువంటి వాక్చాతుర్యమును బట్టి కాదంట. ఈరోజు నేటికి కూడా చాలా మంది పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం లేదు. చాలా మంది అంటున్నారు, మేము చదువుకున్నామండి, ఎండి చేస్తాము, మాస్టర్ డివినిటీ చేస్తాము, ఇలాంటి చాలా విషయాలు చెప్తూ మా జ్ఞానం మీద మేము ఆధారపడ్డాం, మేము నేర్చుకున్న దాన్ని మేము ప్రకటిస్తున్నామని చాలా మంది పొరపాటుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. గనుకనే కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ కాలేస్తున్నారు? పప్పులో కాలేస్తున్నారు. అపోస్తులైనటువంటి పౌలు గారు గమాలియుల పాదముల యొద్ద ఏమి నేర్చుకున్నారు? విద్యను అభ్యసించారు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన నేర్చుకున్న వ్యక్తి, దేవుని గూర్చి అవలంబించినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో అనేక విధాలుగా వేదాంత విద్యను నేర్చుకున్న వ్యక్తి. ఆయన అంటున్నాడు, నాకు ఉండేటువంటి వాక్చాతుర్యమును బట్టి నేను ఒకవేళ సిలువను గూర్చి మాట్లాడడం నేను ప్రారంభించాను అనుకోండి, క్రీస్తు చేసినటువంటి త్యాగానికి ఉండేటువంటి విలువలను నేను తగ్గించేవాడిని అయిపోతానేమో. ఎందుకంటే నాకుండేటువంటి వాక్చాతుర్యము కాదు, ఆయన సిలువకు తెచ్చింది విలువ. ఆయన సిలువే నాకేం చేసిందంటే విలువను తీసుకొని వచ్చింది. కనుక వాక్చాతుర్యమును బట్టి కాదు నేను ప్రకటించేది అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇంకా మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సిలువను గూర్చి ప్రకటించేటువంటి విధానం పౌలు గారి యొక్క మాటల్లో మనం చదువుతున్నాం. 1వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చాలండి, చాలు. పౌలు గారు ఏమన్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని. మేము ఎవరిని ప్రకటిస్తున్నామంటే సిలువ వేయబడిన క్రీస్తుని. ఇప్పుడు లోకంలో ఉన్న వారికి ఈ సిలువను గూర్చి మాట్లాడగానే ఏమనిపిస్తుంది? వెర్రితనం. ఎలాంటి వెర్రితనం అంటే, ఇందాక నేను చెప్పాను, ఒక స్వామీజీ అంటున్నారు, సిలువ అని చెప్పగానే తనను తాను రక్షించుకోలేనోడు ప్రజలందరినీ ఎలా రక్షిస్తాడు అనేటువంటి పదజాలాలను ఉపయోగించాడు. వారికి ఏమనిపించింది? సిలువ అని చెప్పగానే వెర్రితనం. ఇదే గుంపు నశించిపోతున్న గుంపు. ఏ గుంపు అండి? నశించిపోతున్న గుంపుకు తెలివి తక్కువతనంగా కనబడింది. కానీ పౌలు గారి యొక్క సువార్తలో ప్రధాన అంశంగా దీన్ని ఏర్పరచుకున్నారు. జాగ్రత్తగా వినా. పౌలు గారి యొక్క సువార్తలో యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తారు. యేసయ్య దగ్గరకు రండి, మీ జీవితాలు మారిపోతాయి, మీ అప్పులు తీరిపోతాయి, యేసయ్య దగ్గరకు రండి, మీ రోగాలు పోతాయి అని చెప్పడం తన యొక్క ముఖ్య ఉద్దేశంగా ఆయన ఏర్పరచుకోలే. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యేసయ్య మన నిమిత్తము సిలువలో మరణించారు. చూడండి, సువార్త ఎంత భారంగా తన జీవితంలో.
కొనసాగిపోతా ఉందో జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు వాక్చాతుర్యమును బట్టి మాట్లాడే అనేక మంది బోధకులు అంటున్నారు, మా మందిరానికి రండి, 7 వారాల ఉపవాసాలు ఉండండి, మా మందిరానికి రండి, మా మీటింగ్స్కి రండి, ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొనండి, మీ బాధలు పోతాయి. ఏం చెప్తున్నారు? క్రీస్తుని పరిచయం చేస్తున్నారా? సిలువను గురించి ప్రకటిస్తున్నారా? సిలువ వైపు చూడమని చెప్తున్నారా? పైనున్న వాటినే వెతుకుతున్నారా? నేటి సేవకులు చూడండి, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మా పర్ణశాలకు రండి, మా స్వస్థతశాలకు రండి, 7 వారాల ఉపవాసాలు ఉండండి, మీ బాధలన్నీ పోతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీరు తిప్పల పడరు అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏం పడుతున్నాం? తిప్పలే పడుతున్నాం. కానీ పౌలు గారి యొక్క ఆలోచన విధానమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి విధానము, సిలువకు ఉండేటువంటి ప్రాధాన్యత, ప్రధాన అంశంగా ఎంచుకున్నాడంటే ఆ సిలువకు ఉండేటువంటి విలువను ఎంతగా గుర్తించా. ఈరోజు సిలువకు ఉండేటువంటి విలువను మనము గుర్తించగలుగుతున్నామా? గుర్తించమంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సిలువ బొమ్మ పట్టుకొని అలా తిరిగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సిలువ బొమ్మ పట్టుకొని అలా తిరిగేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ అట్టపట్టితోనే సిలువ చేయించుకొని ఆ సిలువను మోసుకుంటా కొండెక్కేస్తున్నారు. సిలువకుండేటువంటి విలువను తెలుసుకోమంటే ఇదా? అంటే ఎంతటి అజ్ఞానపు దశలో ఉన్నాం మనం, ఎంతటి మూర్ఖపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ప్రియ సంగమ, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ పౌలు గారి యొక్క ఆవేదన మనకు అర్థం కావాలి. యేసయ్య ఈ భూమి మీద మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం మనకు అర్థం కావాలి. ఎంతో వేదన, ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖము. 1, 2, 3 సంవత్సరాల యొక్క ప్రయాస కాదండి అది. 1, 2, 3 సంవత్సరాల ప్రయాస కాదు, కొన్ని వేల సంవత్సరాల ప్రయాస. ఇంతకీ యేసు ప్రభువారు ఈ సిలువ మీద మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన రావడానికి గల కారణాలు ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే. ఎలాంటి ఆజ్ఞ అతిక్రమించారు? వారికి ఉన్న ఒకే ఒక ఆజ్ఞ. తర్వాత ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. తర్వాత భూమి మీద నివాసం చేస్తున్న దేవుని వారిగా పిలువబడుతున్న వారికి అనేక ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కానీ ఏదేనులో దేవుని పోలికలో దేవుని స్వరూపములో మానవుడు చేయబడిన తర్వాత ఒకే ఒక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటో తెలుసా? మంచి చెడుల తెలివినిచ్చు ఫలవృక్షమును తినకూడదు. ఒకే ఒక్క ఆజ్ఞ. ఈ ఒక్క ఆజ్ఞని వారు ఏం చేశారు? మీరారు, అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. జాగ్రత్తగా వినండి. అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే తినకూడని ఫలము తిన్నా. చూడండి, ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటంటే తినకూడని ఒక్క ఫలాన్ని తింటే సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ భూమి మీద అడుగు పెట్టారు కదా. మనం చెయ్యకూడని ఎన్నో పనులు, 1, 2, దొంగతనం అని చెప్పగానే ఆ దొంగతనమా, వెన్నతో పెట్టిన విద్య నాకు అనేవారు ఉన్నారు. ఆ వ్యభిచారమా, నా పక్కనోడు కూడా నేను ఎలాంటి వాడినో తెలియకుండా సెక్క పెట్టేస్తాను అన్నవాళ్ళు ఉన్నారు. ఇతరులు మోసం చేయడమా, ఇతరులను పడగొట్టాలంటే నాకంటే గొప్పోడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక్క తినకూడని ఫలము తింటేనే దేవాతి దేవుడే కుమారుడైన యేసు క్రీస్తుగా ఈ భూమి మీద అడుగు పెడితే, ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తేనే ఈ సృష్టి క్రమమంతా మారిపోతే, అక్కడ మీరు చదవండి 3వ అధ్యాయములో స్త్రీ యొక్క ప్రసవ వేదన అధికమైపోయింది. ఏమైపోయింది? స్త్రీ యొక్క అంటే తినకూడని ఫలము తింటేనే స్త్రీ యొక్క ప్రసవ వేదన అధికమైతే చేయకూడని పనులు ఎన్ని చేస్తున్నామో. ఒకసారి ఆ 3వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదవండి. స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి మనకు అర్థమవుతేనే మనము ఎలా ఉండాలి అనేటువంటి విధానం మనకు తెలిసి వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, యెహోవా యందు ఏ ఉండాలి? మనకు
భయభక్తులు ఉండాలి. భయం లేనటువంటి జీవితం మనకు వద్దు, అది శాపం గనుక భయభక్తులు కలిగి ఉండాలి. 3వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము గొడవ కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టేదవని. ఇది యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి ప్రవచనం. తర్వాత 16వ వచనంలో అంటాడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడలు నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. దేవుడు భర్తను ఏలికగా ఎందుకు చేశాడు? తినకూడని ఫలము తిన్నందుకు. ఈరోజు చాలా మంది భార్యలు ఏమంటున్నారంటే, మీరు మేము సమానమే. ఏంటంట? మీరు మేము సమానమే. కానీ ఇక్కడ దేవాతి దేవుడే మాట్లాడుతున్నాడు. నీ భర్త నిన్నేం చేస్తాడు? ఎందుకు? తినకూడని. ఇక్కడే మీరు ఆలోచన చేయాలి. మొదటిగా ఎవరు తిన్నారు? స్త్రీ తిన్నది, అవ్వ తిన్నది. తినకూడని ఫలం తిన్నది కనుక అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ ప్రయాసము నీ ప్రసవ వేదన మిక్కిలి ఏం చేస్తాను. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. అవ్వ ఆదాము యొక్క మొట్టమొదటి బిడ్డల పేర్లు ఏం పేర్లండి? కయ్యోను, హేబేలు. హేబేలు ఏమయ్యాడు? చనిపోయాడు. కయ్యోను ఏమయ్యాడు? దేశదిమ్మరయ్యాడు, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వివాహం అయింది. ఆయనకి వివాహం అయిందండి? వివాహం అయిందా? చెప్పానందమ్మా, అయిందా? చూద్దాం అక్కడ ఏమన్నా ఉందేమో ఒకసారి. బైబిల్ నా మొక్కలు చూస్తారు కానీ బైబిల్ చూడరు. 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 16వ వచనం చదవండి. 16వ వచనం. నోదు దేశంలో కాపురముండెను. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? ఎన్ని సంవత్సరాలు నడిచాడు? సరే, మీరు ఏం చెప్పినా అనరు అనరు. ఇప్పుడు చెప్పండి, కయ్యోనికి ఏమైంది? పిల్లని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆదాము అవ్వకి ఏమని చెప్పారు ఇందాక? ఇద్దరే పిల్లకాయలు. ఓ పిల్లకాయ చచ్చిపోయాడు, ఓ పిల్లకాయ సజీవంగా ఉండి దేశతిమ్మరైపోయి దేశాలు పట్టేశాడు. ఒక దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాడు. పిల్లకాయని ఎవరు మీరు తీసుకెళ్లారా? మీరు సంబంధం చూసారా? ఇప్పుడు ఆ పూజ ఎవరో స్వామీజీలా అంటాడు వచ్చి, బైబిల్ అంతా తప్పు అంటాడు కదా. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం. 16వ వచనం చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. ఇప్పుడు అనాలి. ఎవరు అనాలి? అవ్వ చెప్పాలి. ఏమని చెప్పాలి? గర్భవేదన అంటే ఏంటి సార్ అనాలి దేవుణ్ణి. పిల్లల కండం అంటే ఏంటి సార్? ఇప్పుడు వచ్చి నాకు ఏమి ఇవ్వలేదు నువ్వు. పిల్లలు లేకపోతే చెప్పాలి. కానీ అప్పటికే బైబుల్ లెక్కల ప్రకారంగా ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. పాపము చెయ్యక ముందు మానవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు కూడా అన్కౌంటబుల్ ఇయర్స్, కొన్ని కోట్ల సంవత్సరాలు.
జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొన్ని కోట్ల సంవత్సరాలు మానవుని యొక్క పతనము ఆరంభమైనటువంటి దినము నుండి మానవుని యొక్క సంవత్సరాలు కౌంట్ చేయడం అంటే మానవుడు 1000 సంవత్సరాలు, తర్వాత 900, 800, 700, 600, 500, 400, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు? 70, 80. ఇప్పుడు కాలం కాదు అది, దావీదు గారి కాలం అది. 70 అధిక బలం ఉంటే మరి ఇప్పుడు నా పిండాకుడు ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ప్రకటన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనం? 50 సంవత్సరాలు. ఇప్పుడు మనం చెప్పాలి అధిక బలం ఉన్న ఎడల 60 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ పింఛనిచ్చుకున్న రోజులన్నీ కూడా పాపం తల్లులకు ఎలా ఉంటదంటే ఆయాసం కిందే, దుఃఖం కిందే ఉంటది. గనుక జాగ్రత్తగా మీరు గమనించండి. అక్కడ అన్నాడు, నీకు ప్రయాస ఉంది, గర్భవేదన ఉంది. అయితే వాటి ఆ రెండింటిని కూడా నేను ఏం చేస్తానంటే మిక్కిలి హెచ్చిస్తాను. ఉన్న వాటిని నేను ఏం చేస్తాను? హెచ్చిస్తాను అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ పండితులు బోధించేటువంటి విధానమును కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వారికి పిల్లలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడుతున్నానంటే 6వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 125 ఏండ్లగునెను. ఆ దినముల్లో నెఫిలీలు వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో, ఇక్కడ చూడండి 2 మాటలు వాడాడు. దేవుని యొక్క కుమారులు, నరుల యొక్క కుమార్తెలు. బైబిల్ యొక్క పండితులు నేర్పిస్తున్నటువంటి విధానము, పాపము చెయ్యక ముందు మహిమ శరీరాలతో పుట్టిన వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు. పతనం అయిన తర్వాత, కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పుట్టిన వారందరూ కూడా నరుల యొక్క పిల్లలు అనేటువంటి వ్యాఖ్యాన బైబిల్ పండితులు నేటికి కూడా సంఘాలలో, సమాజాలలో వారు బోధించడం గమనార్హం. జాగ్రత్తగా గమనించండి. దీనిని బట్టి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలోనే మనకు క్లియరెన్స్ వచ్చేసింది. నేను ఆ ప్రయాసమును, ప్రసవ వేదన నేను ఏం చేస్తాను? మిక్కిలి అంటే ఉన్న వాటిని నేను ఏం చేస్తాను? హెచ్చిస్తాను, అధికం చేస్తాను అనేటువంటి మాట అక్కడ వాడబడింది. గనుక తినకూడనటువంటి ఫలము తింటేనే ఇంతటి ప్రమాదం వచ్చింది. మరి చేయకుండా పనులు అన్నీ చేస్తున్నాం కదా, ఎంతటి ప్రమాదం రావాలి అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాడు, 2వ మరణములో పాల్పంపులు పొందాలి. అది ఎలాంటి మరణము? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమండి, చిన్న దొంగతనం కదా, ఎలా నరకంలో పడేస్తారు అంటే, ఏమండి చిన్న తప్పే కదా, చిన్నదే కదా ఇది నా దృష్టిలో అని చాలాసార్లు మనం అనుకోవచ్చు. కానీ ఆ చిన్న వాటి వలన కూడా చాలా ప్రమాదం ఉంది. కనుక మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. చూడండి, లేఖన భాగంలోనికి మనం వెళుతూ ఉన్నట్లయితే ఇంతటి తప్పిదాలు మానవుడు కలిగి ఉన్నాడు కనుకే సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ భూమి మీద అడుగు పెట్టారు. జాగ్రత్తగా చదవండి. అక్కడ 23వ వచనంలో అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటించుచున్నాం అంటే ఆయన యొక్క సువార్తలో ప్రధానమైనటువంటి అంశముగా సిలువను ఆయన ఏర్పరుచుకున్నారు. ఇంకొక మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు కూడా అన్నారు, నన్ను ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే వెంబడించాలి అని అనుకుంటున్నారో వారు ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? నన్ను వెంబడించాలి, ఉపేక్షించుకోవాలి అనేటువంటి మాటలు యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, నేను ఈ 2 గుంపులను గూర్చి కూడా మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. 2 గుంపులను గూర్చి కూడా. మొదటి గుంపు నశించిపోతున్నటువంటి గుంపు.
ఎవరు నాశనం అయిపోయారు, ఎవరు నశించిపోయారంటే యోహాను సువార్తలు మనం చదువుతాం. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును, బైబిల్ తీయకముందే చెప్పాలమ్మా, మీరు ఇంకా అక్కడే ఉండిపోతే చాలా కష్టం. దేవుడు ఎలా చెప్పాలి తెలుసా? దేవుడు లోకమును ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారునికి పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి వాడు నశించబోతున్నట్టుగా ఆయన అనుగ్రహించను అని చెప్పాలి. పక్కన వాడికి అర్థం కాకూడదు, కానీ వాక్యం అంత సెంటెన్స్ కరెక్ట్గా ఉండాలి. మామ అనుకోండి అన్నట్టుగా ఉండాలి. జాగ్రత్తగా చదవండి ఈసారి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక, ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఎవరి యొక్క అనుగ్రహము యేసు ప్రభువారు అంటే దేవాతి దేవుని యొక్క అనుగ్రహము, బహుమానము. ఈ బహుమానము ఎందుకొరకు పంపబడుతుంది అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచుతున్నారో వారందరూ నశించిపోకుండా నిమిత్తము ఈ బహుమానం పంపబడింది. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ వెల్లడి చేయబడుతుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. చెట్లను కాదు, పుట్లను కాదు, భూములను కాదు, గృహాలను కాదు. గురజాడ గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులే. దేవాతి దేవుడు అన్నాడు, అందుకనే నేను లోకమును ప్రేమిస్తున్నా. గనుక ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లే, ఏ వ్యక్తి కూడా పతనమైపోవడం దేవునికి ఇష్టం లే. గనుక ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. అలాగనే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో పొట్టివాడైన జక్కయ్యతో యేసయ్య చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఏమని రాయబడిందండి? నశించిన దానిని యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు కాదు, సరైనటువంటి త్రోవలో నడిచే వారి కొరకు కాదు, బుద్ధిగా నడుచుకునే వారి వరకు కాదు, మాట వినేవాని కొరకు కాదు. ఎవని కొరకు అంటే నశించిపోతున్న, త్రోవ తొలగిపోతున్న, త్రోవ తప్పిన, అనారోగ్యముతో ఉన్న వారి కొరకు దేవాతి దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తుగా ఈ భూమి మీద అడుగు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ లోకములోనికి ఆయన వచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే నశించిపోయే వారి యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఇందాక నేను 2 గుంపులు, అక్కడ 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు అని జ్ఞాపకం చేశాను. ఒకరు యూదులు, యూదా మతానికి సంబంధించినటువంటి బిడ్డలు. రెండవదిగా గ్రీసు దేశస్థులు. చదవండి 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. చూడండి, ఈ 2 రకాలైనటువంటి మనుషులు కూడా వారు ఏం చేస్తున్నారు అంటే, యూదులేమో వారి యొక్క మతమునందు నిష్ట కలిగి వారు కొనసాగిపోతున్నారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం పట్ల వారికి చాలా నిష్ట ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆచారాల పట్ల చాలా నిష్ట ఉంది వారికి. ఆ నిష్టలో వారు కొనసాగిపోతూ వారు అడుగుతున్నారు, మాకేమైనా ఏం కావాలంట? సూచక. మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, ఏం చేస్తారు? అద్భుత కార్యాలు, సూచక కార్యాలు. ఏమని అడుగుతున్నారంట? సూచక. ఇప్పుడు నేటికి కూడా సంఘములో చాలా మంది ఏమడుగుతున్నారంటే అద్భుతాలే, సూచక క్రియలే కావాలి. ఏం కావాలా? సూచక క్రియలే కావాలి. ఏదైనా మిరాకిల్ జరిగిపోవాలి. ఉన్నట్టుగా రేపటికి నా జీవితం ఏమైపోవాలంటే మారిపోవాలి, మిరాకిల్ జరగాలి అని చాలా మంది ఏం చేస్తారంటే సూచక క్రియల కోసం సూచక్రియలు.
ఇలా దేవుని వెంబడించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ సూచక క్రియలు జరగలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పూర్తిగా. పౌలు గారికి ఎన్ని ఆపదలు వచ్చాయో తెలుసండి. ఒక సేవకుడు మరలా ఈ రోజుల్లో ఒకవేళ సేవకునికి జ్వరం వచ్చింది అనుకోండి, విశ్వాసులు ఏం అడుగుతున్నారు తెలుసా? పాస్టర్ గారికి మీకు జ్వరం వస్తుందా? ఏం అడుగుతున్నారండి? అంటే పౌలు గారు ఆయన రాసినటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, మేము వాడ మీద వెళ్తున్నప్పుడు వాడ పగిలిపోయింది, అక్కడ మా పరిస్థితి ఎవరో చెప్పుకోం. మేము అలా ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే పాము గరిచేసింది నన్ను, ఎవరికి చెప్పుకొని అన్నాడు ఆయన. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు, అంటే 39 కొరడాల దెబ్బలు చెప్పున 5 సార్లు తిన్నాను, నా బాధ ఎవరితో చెప్పుకొని అన్నాడు ఆయన. అంటే సూచక క్రియల కొరకు దేవుని వెంబడిస్తే మనం విడిచిపెట్టేస్తాం, శ్రమలో నిలవడం. అందుకే యేసుప్రభువారు అన్నారు, తనను తాను ఉపేక్షించుకొని ఏమెత్తుకోవాలి? ఉపేక్షణ లేకుండా సిలువెత్తుకోలేరండి ఎవరు. ఉపేక్షణ లేకుండా సిలువెత్తుకుంటే మనం వీధులు గుండా చూస్తున్నాం చెక్క సిలువలు. ఆ సిలువ అది, ఆ సిలువ కాదు దేవుడు చెప్తుంది. సిలువ అనగా మరణమునకు సూచన. చెప్పండి, మరణమునకు సూచన. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారి యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. సూచక క్రియల కొరకు ప్రభువును వెంబడించడం కాదు. మనము ప్రభువు కొరకు నిలవబెడితే, ఆయన కొరకు మనం పని చేయడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నే ఒక సూచక క్రియగా, నిన్నే ఒక అద్భుతంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అంటున్నారు, యూదులు అడుగుతున్నారు, మాకు ఏం కావాలంట? సూచక క్రియలు కావాలని అడుగుతున్నారు. అయితే గ్రీస్ దేశస్తులు ఏమని అడుగుతున్నారండి? మాకేం కావాలన్నారు? జ్ఞానము. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. వారికేమో జ్ఞానం కావాలంట, వీళ్ళకేమో సూచక్రియలు కావాలంట. ఇలాంటి 2 గుంపులు మనం సంఘాల్లో చూస్తున్నాం. ఒక్కొక్కడు బైబిల్ బాగా చదివేశాడు అనుకోండి, ఆ పాస్టర్ గారు చెప్పిన వెంట ఏం చేయడంట? ఆడు మాత్రమే బోధించాలి, ఇంకోళ్ళు బోధిస్తే వినడం. మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి. మీరు హోసన్న మినిస్ట్రీస్ కూడా వెళ్ళినప్పుడు వెస్లీ గారు బోధించారంటే ఉన్న సేవకులందరూ కూడా బుక్కులు పట్టుకొని ఆవిడ కూర్చొని బైబిల్ చూస్తున్నారా? చూడట్లేదండి. నేను ఎందుకు వింటాను అని పడుకున్నారు ఎవరన్నా? అక్కడికి వచ్చిన పెద్ద ఆయన రాజశేఖర్ గారు కూడా బైబిల్ చూడాల్సిందే. ఎందుకు? నేర్చుకోవాలి. ఏదో బైబిల్ చదివేశానండి, తిరగేసేసానండి, నేను ఇంకెన్నండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఏం స్టార్ట్ అవుతాయి అంటే ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎందుకు వచ్చింది? అది ఎందుకు అయ్యింది? ఇది ఎలా ఎప్పుడు వచ్చింది? దేవుడు సార్ నాకు చిన్న డౌట్ సార్, ఏదైనా వనంలో ఎందుకు ఆ ఫలముని పెట్టాడు? ఎందుకు ఆ చెట్టునే పెట్టాడు? ఇలాంటి డౌట్లు వస్తాయి. గనుక ఇక్కడ కూడా గ్రీసు దేశస్తుల యొక్క ప్రశ్నలు ఈ విధంగానే ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. వారు జ్ఞానమును గురించి నేర్పించమంటున్నారు. ఇంకా ఏమైనా కొత్త సంగతులు చెప్తే బాగుంటుందేమో, ఇంకా కొత్తగా ఏమైనా నేర్పిస్తే బాగుంటుందేమో, ఇంకా కొత్త ఆలోచనలు. ఎప్పుడు సిలువను గురించి చెప్తే, సిలువ మా దృష్టిలో చాలా తక్కువ స్థాయిలో ఉందండి. ఎందుకు? నశించిపోతున్న వారికి అదేంటంట? వెర్రితనం, తెలివి తక్కువతనంగా కనిపిస్తుంది. సిలువ అంటే ఈ 2 గుంపులకు అంతగా ఇష్టం ఉండట్లేదు. ఎందుకో తెలుసా? వీరి యొక్క హృదయాలన్నీ కూడా అహంకార భావంతో నిండిపోయాయి. వీరి యొక్క మనస్సులంతా కూడా అహంకార హెచ్చింపు మనసుతో నిండిపోయాయి. కానీ సిలువ నేర్పించేటువంటి పాఠం ఏమిటో తెలుసా? ఎవరైతే హెచ్చించబడాలనుకుంటున్నారో వారందరికీ దాసులైపోవాలి. సిలువ నేర్పించేటువంటి పాఠం ఏమిటో తెలుసా? నీవు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావా? అందరికంటే తక్కువ స్థాయిలో ఉండిపోవా. నీవు హెచ్చించబడాలి అనుకుంటున్నావా? మొదటగా నీవేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. బూడిదను మన మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులను తీసుకుని వెళ్ళిపోద్దండి సిలువ. ఇది ఈ ప్రజలకు ఇష్టం ఉండట్లా. అందుకే వారు అడుగుతున్నారు, సూచక్రియలు కావాలంట, జ్ఞానం కావాలంట. ఇలాంటి విషయాలను గురించి వారు మాట్లాడడం అక్కడ గమనార్హం. చూడండి, ఇంకా మనం చదివితే అందుకు పౌలు గారు అంటారు, చూడండి ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు 23వ వచనం నుండి చదవండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకము
గాను అన్యజనులకు వెర్రితనముగాను, యూదులకి అనగా దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి ఆయన ఎలా ఉన్నాడండి? యోధా మతస్థులకి, వారందరూ కూడా నిష్ట కలిగి ఉన్నారు. వారందరికీ కూడా ఆటంకముగా, గ్రీసు దేశస్థులు అనగా అన్యజనులు, వీళ్ళకి ఎలా ఉన్నాడంట? వెర్రితనముగా ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇక్కడ మూడవ గుంపును గురించి మాట్లాడాడు. ఆ గుంపు ఎవరు అంటే పిలవబడినటువంటి గుంపు. దేవునికి మహిమ కలుగును గాక. పిలవబడిన గుంపు. ఆ పిలవబడినటువంటి గుంపునకు దేవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుని యొక్క క్రీస్తు దేవుని యొక్క శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడే జ్ఞానమై ఉన్నాడు వారికి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకు వారు సిలువను గురించి అర్థం చేసుకోలేకపోయారు అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఎందుకు వారికి వెర్రితనంగా ఉంది, ఎందుకు సిలువలో ఉండేటువంటి పరమార్థాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు అంటే, 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసెను. చూడండి, వారికి ఎందుకు వెర్రితనం అనిపిస్తుందండి? సిలువలో ఉండేటువంటి ప్రాముఖ్యత వారికి ఎందుకు తెలియడం లేదు? ఎందుకు తెలివి తక్కువతనంగా, అజ్ఞానంగా వారు సిలువను గురించి మాట్లాడుకోగలుగుతున్నారు అంటే ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? వారు సత్యమును తెలుసుకోకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా అపవాది వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసిందంట? గురుడ్డితనం కలుగు చేసింది. బాహ్యమైనటువంటి నేత్రములతో చూస్తున్నారు గాని మనోనేత్రములు మూయబడ్డాయి. ఎవరి మనోనేత్రములైతే తెరవబడతాయో వారు మాత్రమే క్రీస్తుని వెంబడించగలరు. ఎవరి మనోనేత్రములైతే తెరవబడతాయో వారు మాత్రమే సిలువలో ఉండేటువంటి శక్తిని ఆశ్రయించగలరు. మరి మనోనేత్రములు ఏం చేయబడ్డాయి అంటే ముయ్యబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. అందుకనే అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి ఏంటంట? వెర్రితనం. అయితే 2వ గుంపును గూర్చి నేను క్లుప్తంగా తెలియచేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. రక్షింపబడుచున్న మనకు చెప్పండి. రక్షింపబడుచున్న మనకు, అందరూ చెప్పండి అమ్మా. రక్షింపబడుచున్న మనకు, ఇక్కడ చేసుకొని చెప్పండి గుండెల మీద. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు? వారికి ఎందుకు వెర్రితనం అనిపించింది? ఎందుకు? ఇప్పుడు వరకు ప్రసంగం విన్నా. వారి యొక్క హృదయాల్లో ఉండేటువంటి అహంభావం. సిలువను వెంబడిస్తే ఏం చేయాలా? బూడిద మీద కూర్చున్నట్టే, బూడిద వారి మీద వేసుకున్నట్టే, అంత తగ్గించేసుకోవాలి. సిలువ నేర్పించేటువంటి విధానం యేసు ప్రభు వారు కూడా ఉపేక్షించుకోవాలి. అంటే జీవించేవాడను ఇక మీదట నేను కాలైనప్పుడు నాకు కోపం ఎందుకు వస్తుంది? నేను కాలైనప్పుడు నాకు అలిగి ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు మనం భరించలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి నాకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఒక ఆమెతో అన్నాను, ఒకవేళ యేసు ప్రభు వారికి కూడా ఇన్ని కష్టాలు వచ్చి ఉండవమ్మా. అది చాలా తప్పు. ఆయన పడినటువంటి కష్టాల్లో మనం పడిన కష్టాలు ఎంత? నేను చిన్న స్టేటస్ పెడితే ఆ మహాతల్లి మళ్ళీ ఆ స్టేటస్ నాకే పెట్టి ఆ వాక్యం చూసి ధైర్యం తెచ్చుకోమని. దేని స్తోత్రం. జాగ్రత్తగా వినా. గనుక క్రీస్తు పడినటువంటి శ్రమలలో మనం పడుతున్నటువంటి శ్రమలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఆ అవమానాలు క్రీస్తు యొక్క సిలువను ఆశ్రయించలేని వారికి వెర్రితనం అయిపోతుంది. అది ఎటకారంగా తీసుకుంటున్నారు. కానీ సిలువకు ఉండేటువంటి ప్రాధాన్యత తెలిసిన వారందరికీ కూడా అది దేవుని మహాశక్తి అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకొరకో తెలుసా?
దేవుని యొక్క మహాశక్తి మనకు, దేవుని యొక్క శక్తిగా ఎందుకు సిలువ మనల్ని నడిపిస్తూ ఉంది అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఈ సిలువ అనేది మానవుని యొక్క ఆలోచనలో నుండి వెలువడినటువంటి పదంగా. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్తే చాలా హిస్టరీ వస్తుంది. పలానా జాతోళ్ళు సిలువేసేవాళ్ళు, లేకపోతే పలానా తెగకు సంబంధించిన వాళ్ళు మొదటగా సిలువను ప్రారంభించారు అని చాలా విధాలైనటువంటి ఆలోచనలు మీకు కనబడతాయి. కానీ ఈ ఆలోచన దేవుని యొక్క ఆలోచనలో నుండి ప్రారంభమైంది. ఎంతమంది తెలిసి ఈ మాట? ఇప్పుడు మనం అందరం తరచుగా చెప్పుకోవాలంటే, ఈ సిలువను యేసు ప్రభువారికి ఏ ప్రభుత్వము, ఏ అధికారములో యేసు ప్రభువారిని అప్పగించారండి? రోమా. తెలిసినోడు త్వరగా చెప్పాలి. వాళ్ళు అన్నట్టుగా చూస్తున్నారు కాబట్టి నువ్వు త్వరగా చెప్తే వాళ్ళు అందుకుంటారు. ఓకే, రోమా ప్రభుత్వములో ఏం చేశారు? రోమియుల యొక్క ఆచారాల్లో ఒక ఆచారం అని కొంతమంది పండితులు, కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. కానీ ఇదే సిలువను గూర్చి ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడతాడు. ఒకసారి చూడండి ధర్మశాస్త్ర గ్రంథంలో. ఇది ఎందుకు దేవుని యొక్క ఆలోచనలో నుండి వెలువడింది అంటే, దేవాతి దేవుడు మోషే గారితో మాట్లాడి తన ప్రజలకు వినిపించినటువంటి సంగతులు ఈ 5 కాండాలు, ధర్మశాస్త్ర గ్రంథం. ఈ 5 కాండాలు కూడా, ఈ 5 కాండాల్లోనే చివరి పుస్తకంగా వ్రాయబడినటువంటి పుస్తకం ద్వితీయోపదేశ కాండం, 2వ మారు. చూడండి 21వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం చదవండి. 22వ వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒక్కడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ఎక్కడుంది ఈ మాట? ధర్మశాస్త్ర గ్రంథంలో. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? మోసే. మోసేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. అనగా ఈ సిలువ అనేటువంటి ఆలోచన ఎవరి యొక్క ఆలోచనలో నుండి పుట్టుకొచ్చింది? దేవుని యొక్క ఆలోచన. జాగ్రత్తగా వినా. ఎందుకు మనము సిలువకు అంతటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ఈ సిలువను గురించి మాట్లాడుతూ ఎవడైనా మరణమునకు తగినటువంటి పాపము, ఎవడైనా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ రోజు ఆనాటి దినాలలో ఓన్లీ సిలువ మీద మాత్రమే మనుషులు చంపే విధానం ఉందా? ఇంకా ఏ శిక్షలు లేవంటారా? ఏ శిక్షలు లేరంటారా? మరి యాకోబు గారిని ఎందుకు కత్తి చేత వధించారు? మరి యోహాను గారిని తీసుకెళ్ళి ఎందుకు నూనెలో వేశారు? అంటే సిలువ మరణం తప్ప ఏ మరణం లేదంటారా? దేవుని యొక్క ప్రవచనాల్లో వ్రాయబడింది, ఆయన మ్రాను మీద వేలాడతాడ. దేవుని యొక్క ప్రవచనాల్లో వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బావుకు యవనికి బయలుపరచబడును. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా ఆయన యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనగ్రాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగాను మనుష్యులు చూడనెల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక. చూడండి, ఇవన్నీ కూడా యేసు ప్రభువారిని గురించి రాయబడినటువంటి ప్రవచనాలండి. 5వ వచనంలో కూడా అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. ఇలా సమాధార్థమైనటువంటి బలి. చూడండి, ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే
10వ వచనం చదవండి ఒకసారి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తనను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచును. చూడండి, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ప్రవచనం. ముందుగానే నిర్ణయించబడిందండి, ముందుగానే నిర్ణయించబడింది. యేసు ప్రభు వారి యొక్క మరణం ఎలా ఉంటుంది, ఆయనను ఎలా నిందిస్తారు, ఆయన్ని ఎలా కొడతారు, ఆయన ఎలా అప్పగించబడతారు అనేటువంటి నిర్ణయాలన్నీ కూడా ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు నిర్ణయించేశాడు. ఇదంతా కూడా ఒక ప్లానింగ్ లో జరిగింది. కానీ అన్యజనులు ఎవ్వరికి అర్థం కావట్లా, తనను తానే తప్పించుకోలేడు అనేటువంటి విషయాన్ని మాట్లాడేస్తున్నారు. ఒకవేళ అలాంటి సమయమే వస్తే ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఆయన తప్పించుకునేటువంటి మనసే ఉంటే ఈ భూమి మీద అడుగు పెట్టే అవసరమే లేదు ఆయనకు. అదంతా కూడా ఒక ప్రణాళికలో జరిగింది, ఒక ఉద్దేశంలో జరిగింది. గనుక చూడండి, ఎవరైతే మరణమునకు తగినటువంటి పాపము చేస్తే ఆ వ్యక్తిని ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం, పచ్చి మ్రాను మీద ఏం చేయాలంట, వ్రేలాడదీయబడాలి. ఎందుకొరకు? ఆ వ్యక్తి ఎవరికి శాపగ్రస్తుడు అన్నాడు? దేవునికి శాపగ్రస్తుడు. ఎందుకు ఈ సిలువకు ఎంతటి విలువ వచ్చింది అంటే, చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆజ్ఞ అతిక్రమము ద్వారా మానవుడు తెచ్చుకునేటువంటి శాపాన్ని యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ శాపాన్ని ఆయన మీద వేసేసుకున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ మాట? మన మీద ఉండవలసినటువంటి శాపం ఎవరి మీద వేసుకున్నారు? యేసయ్య మీద వేసుకున్నారు. మనము అనుభవించవలసినటువంటి ఆ శాపం ఏదైతే ఉన్నదో ఆయన మీద వేసుకున్నాడు. అక్కడ మీరు ద్వితీయోపదేశకాండంలో చదివితే ఆ వ్యక్తిని చంపిన తర్వాత అనేటువంటి ఒక పదాన్ని మీరు చూస్తారు. ఏమంటే ఇందాక మీరు చదివారు కదా, ఆ వ్యక్తిని చంపిన తర్వాత ఎక్కడ వేలాడదీయాలండి? సిలువ మీద. మరి యేసు ప్రభువుని ఏం చేశారు? చంపక ముందే. చంపిన తర్వాత మన దేహాన్ని కాల్చినా, పూడ్చినా, పోస్ట్ మార్టం కట్ చేసినా ఆ బాధ మనకు తెలుస్తుందంటారా? తెలియదు. కానీ యేసు ప్రభువుని ఏం చేశారు? చంపక ముందే ప్రాణాలతో సిలువ మీదకు అప్పగించేశారు. అయితే అక్కడ అంటున్నాడు, మరుసటి దినము విశ్రాంతి దినము గనుక ఆ సిలువ మీద ఏమి ఉండకూడదంట? దేహాలు ఉండకూడదు. అయితే ఆ సిలువ మీదకి ఎక్కించబడినటువంటి వ్యక్తులు చనిపోక ముందే ఆ సిలువ మీద నుండి కిందకు దింపరండి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. కిందకు దింపరు. అయితే వారికి ఒక ఆచారం ఉంది. మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక ఆ దేహాలు ఏం చేయకూడదు, సిలువ మీద ఉండకూడదు. వారు ప్రాణాలతో ఉన్నారు కనుక వారిని ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క కాళ్ళుని ఇరగ్గొట్టేసేవారు. ఏం చేసేవారు? కాళ్ళుని ఇరగ్గొట్టేసేవారు. ఎముకలు ఇరగ్గొడితే ఆ ఎముకలు ఎరుగగొట్టుట ద్వారా వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వెళ్ళారు ఆ దొంగలు ఇద్దరు దగ్గరికి, ఆ ఇద్దరు కాళ్ళు ఎరగొట్టేశారు. వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఇప్పుడు యేసయ్యను గురించి ఒక ప్రవచనం ఉంది, ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విర్రవగొట్టబడదు. ఇది యేసయ్యను గూర్చినటువంటి ప్రవచనం. కానీ యేసయ్య అప్పటికే, తండ్రి నా ఆత్మను, ఎంతటి అధికారం ఎవరికైనా ఉందండి? తల్లులు చాలాసార్లు అంటారు, దేవుడు నన్ను తీసుకుంటే. ఆ అధికారం ఉందా నీకు? లేదు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే పాయిజన్ తీసేసుకొని చచ్చిపోదాం అనుకున్న ఎవడో ఒకడు హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించేసి తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ అధికారం మనకు లేదండి. మన ప్రాణాల మీద మనకు అధికారం లేదు. ఈ ప్రాణం పోవాలి అంటే ఎవరు ఆజ్ఞ అవ్వాలి? దేవుని ఆజ్ఞ అవ్వాలి. మనకు అధికారం లేదు. కానీ యేసు ప్రభువారే దేవుడు గనక తన ఆత్మను ఏం చేశారో తెలుసా? అప్పగించుకున్నారు. తన ఆత్మను అప్పగించుకున్నారు గనుక ఆయన ఎముకలలో ప్రవచనం ఏ ఎముక కూడా విరుగగొట్టబడలేదు. అన్ని ప్రవచనాలు నెరవేర్చారు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకు మనకు దేవుని శక్తి అంటే, చివరిగా ముగింపు మాట, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము
రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఎందుకు మనకు దేవుని శక్తి అంటే 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఈ రక్షించబడినటువంటి గుంపును గూర్చి వ్రాయబడుతున్న మాటలు పాపమును గూర్చి చనిపోయిన మనము అనేటువంటి పదాన్ని వాడాడు. ఇక మీదట ఎలాగూ దానిలో అనగా పాపములు ఎలా జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని చెప్పండి. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటండి? నీటిలో మునిగి రావడం కాదు. ఏం చెప్పాడు అక్కడ? మనమందరము సిలువ వేయబడ్డాం. చెప్పండి నాకు. మనమందరం సిలువ వేయబడ్డాం, మనమందరం చనిపోవడం, మనమందరం మరణం అయిపోవడం.